గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలోని వికలాంగ మిత్రులకు మరియు మిత్రురాన్లకు విజ్ఞప్తి చేయడం ఏంటి అంటే, ఇప్పుడు వచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అంతర్నేత్ర ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది. ఏంటి ఈ అవకాశము, ఎందుకు ఈ సద్వినియోగం చేసుకోవాలి అన్నది పరిశీలించినట్లయితే మనకు ఒక 2 రోజుల క్రితము తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు 2024-25 సంవత్సరానికి సంబంధించి వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను తెలంగాణ యువతకు అందజేయడం జరుగుతుందని వారు ప్రకటించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఎస్సీలకు, ఎస్టీలకు మరియు బీసీలకు, మైనార్టీలకు సంబంధించి యువతకు సబ్సిడీ రుణాల రూపంలో ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని చెప్పేసి వారు ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఈ సబ్సిడీ రుణాల ప్రకటన అనేది మనకు ఈ నెల 15వ తారీఖున రావడం అనేది జరుగుతుంది. అదే సందర్భంలో అప్లికేషన్లను కూడా ఈ నెల 15వ తారీఖు నుంచి వచ్చే నెల ఏప్రిల్ 5వ తారీఖు వరకు స్వీకరించడం జరుగుతుంది అని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగ మిత్రులు మరియు మిత్రురాన్లు ఈ సబ్సిడీ రుణాల కోసము తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. వికలాంగులలో ఎస్సీలు అయినా కానీ, ఎస్టీలు అయినా కానీ, బీసీలు అయినా కానీ, మైనార్టీలు అయినా కానీ, ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వికలాంగులు ఆ కమ్యూనిటీ కార్పొరేషన్ కోసము ఈ సబ్సిడీ రుణాల కోసము తప్పకుండా దరఖాస్తు చేసుకోండి. ఈ దరఖాస్తు చేసుకున్నట్టయితే మనకు గతంలో రాష్ట్ర ప్రభుత్వము వెల్ఫేర్ స్కీమ్స్లలో ఈ సంక్షేమ పథకాలలో వికలాంగులకు 5% రిజర్వేషన్ను అమలు చేస్తామని చెప్పేసి ఒక జీవోను తీసుకురావడం అనేది జరిగింది. ఈ 5% రిజర్వేషన్ వల్ల చాలామంది వికలాంగులకు ఈ సబ్సిడీ రుణాలు వచ్చే అవకాశం అనేది ఉంది. ఇక్కడ బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలలో బీసీ వికలాంగులకు 5% రిజర్వేషన్ అమలు చేయడం అనేది జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ రుణాలలో ఎస్సీ ఎస్టీ వికలాంగులకు 5% రిజర్వేషన్ అమలు చేయడం అనేది జరుగుతుంది. మైనార్టీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలలో మైనార్టీ వికలాంగులకు 5% రిజర్వేషన్ను అమలు చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వివిధ కమ్యూనిటీల కార్పొరేషన్లలో వికలాంగులకు సబ్సిడీ రుణాల కోసము 5% రిజర్వేషన్ అమలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వికలాంగులు తప్పకుండా దరఖాస్తు చేసుకున్నట్లయితే ఈ సబ్సిడీ రుణాలలో ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం తెలియజేసింది. కాబట్టి వికలాంగులకు ఈ 3 లక్షల రూపాయలు వచ్చే అవకాశం అనేది ఉంది. మీరు ఈ సబ్సిడీ రుణాలను తీసుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పరిధిలో ఉపాధి అవకాశాలను కల్పించుకొని జీవించడానికి మంచి అవకాశం అనేది ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయాన్ని ఇక్కడ వికలాంగ మహిళలు ఒకటి గమనించాలి. ఈ సబ్సిడీ రుణాలలో ఇక్కడ మహిళా రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఈ మహిళా రిజర్వేషన్తో పాటు వికలాంగ 5% రిజర్వేషన్ అమలు అయితే మాత్రము ఇక్కడ వికలాంగ మహిళలకు ఈ సబ్సిడీ రుణాల రూపంలో 3 లక్షల రూపాయలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలోని వికలాంగ మహిళలు ఇక్కడ ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మహిళలు అయినా కానీ ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకున్నట్టయితే వారికి అవకాశాలు మెండుగా ఉంటాయి అని చెప్పేసి అంతర్నేత్ర ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది. వికలాంగ మిత్రులకు మరొక సూచన ఏంటంటే, ఈ సబ్సిడీ రుణాల కోసము తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేషన్ల వారీగా సపరేట్గా ప్రకటనలు రావడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక సపరేట్ ప్రకటన రావడం అనేది జరుగుతుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక సపరేట్ ప్రకటన రావడం అనేది జరుగుతుంది. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒక సపరేట్ ప్రకటన అనేది రావడం జరుగుతుంది. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఒక సపరేట్ ప్రకటన అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా కార్పొరేషన్ల వారీగా ఈ ప్రకటన రావడం అనేది జరుగుతుంది. దరఖాస్తులను ఆహ్వానించడం అనేది జరుగుతుంది. ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వికలాంగులు వాళ్ళు ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఎస్సీ వికలాంగులైతే ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకోండి. బీసీ వికలాంగులైతే బీసీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ విధంగా
ఏ కులానికి సంబంధించినటువంటి వికలాంగులు అయితే ఆ కులానికి సంబంధించిన కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. వన్స్ అగైన్ మీకు మరొకసారి తెలియజేసేది ఏంటంటే ఈ కార్పొరేషన్ రుణాలకు ప్రకటన అనేది ఈ నెల 15న రావడం అనేది జరుగుతుంది. దీనిని అందరూ గమనించి 15వ తారీఖు నుంచి ఇక్కడ 6వ తారీఖు వరకు మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఈ దరఖాస్తు చేసుకున్నటువంటి వారిని జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ అనేది ఏప్రిల్ 31 వరకు స్క్రూటినీ చేసి ఇక్కడ సెలెక్షన్ చేసి జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం రోజున ఇక్కడ అర్హులను ప్రకటించి వారికి ఇక్కడ ప్రొసీడింగ్స్ను ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ గారు తెలియజేయడం అనేది జరిగింది. ఇక ఫైనల్గా మీకు తెలియజేసేది ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సంఘాల నాయకులకు తెలియజేసేది ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ఈ వెల్ఫేర్ స్కీమ్స్లో 5% రిజర్వేషన్ను ఈ కార్పొరేషన్ రుణాలలో తప్పకుండా అమలు చేసి వికలాంగులకు 5% రిజర్వేషన్ కల్పించి వికలాంగులకు న్యాయం చేయాలని చెప్పేసి వివిధ జిల్లాల కలెక్టర్లకు విజ్ఞప్తి చేయాలి. ఈ విధంగా విజ్ఞప్తి చేయడం ద్వారా కలెక్టర్లకు అవగాహన అనేది కలిగి ఈ సబ్సిడీ రుణాలలో 5% రిజర్వేషన్ వికలాంగులకు అమలయ్యే అవకాశం అనేది ఉంటుంది. వికలాంగుల సంఘాలతో పాటు కొద్దిగా చదువుకున్న వికలాంగులు ఎవరైనా కానీ ఈ సమస్యను అంటే 5% రిజర్వేషన్ను కల్పించాలని చెప్పేసి కలెక్టర్లకు విజ్ఞప్తి చేయడం ద్వారా వికలాంగులకు మరింత న్యాయం జరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వికలాంగ సంఘాలు కానివ్వండి, చదువుకున్న వికలాంగులు కానివ్వండి, ఈ 5% రిజర్వేషన్ అమలు చేయాలని మీ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లకు విజ్ఞప్తి చేయాలి అని చెప్పేసి అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు సూచించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ సబ్సిడీ రుణాల ప్రకటన ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ నెల 15వ తారీఖున రావడం అనేది జరుగుతుంది. ఈ ప్రకటన వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఏ విధంగా ఇస్తారు, బ్యాంక్ లింకేజీ ద్వారా ఇస్తారా లేకపోతే సపరేట్గా ఇస్తారా, దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, అర్హతలు ఏంటి అన్న పూర్తి వివరాలు మనకు తెలియడం అనేది జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ సబ్సిడీ రుణాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే మీరు ఈ 3 లక్షల కోసము సబ్సిడీ రుణాల కోసము దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.